హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రెడీ టు వేర్ సారీని ఎలా స్టిచ్ చేయడం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కోసం నేను చాలా డేస్ నుంచి ఒక సారీని అయితే ఉంచాను. సో ఆ సారీని చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను రెడీ టు వేర్ సారీ కింద కన్వర్ట్ చేద్దామని, బట్ అస్సలు అయితే అవడం లేదు. ఇప్పుడైతే టైం వచ్చిందని చెప్పాలి. సో ఈ సారీ చూసారు కదా, ఇది ఆర్గాంజా క్లాత్. బట్ ఇలా థ్రెడ్ వర్క్ అనేది ఈ విధంగా చాలా పేస్టల్ కలర్స్ అంటారు కదా, చాలా లైట్ కలర్లో వచ్చింది. సో కంప్లీట్ గోల్డ్ షేడ్ వస్తుంది, చాలా లైట్ కలర్. కానీ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చడం వల్ల ఈ సారీ లుక్ అయితే కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. బట్ కట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని. మనం ప్లీట్స్ పెడతాం కదా కింద, ఆ ప్లీట్స్ అయితే అస్సలు నిలబడవు. సో దీన్ని అయితే కన్వర్ట్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కానీ అసలు అవడం లేదని చెప్పాను కదా. సో ఇప్పుడైతే టైం కుదిరింది, సో అందుకని వీడియో చేద్దాము. అలానే మనం ఎవరైనా ఇలాంటి సారీస్ ఉన్నట్లయితే కన్వర్ట్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీరు ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో కట్ చెంగు వైపు ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో ఆ కట్ చెంగు వైపు నుండి మన నడుము చుట్టుకొలత ఎంత ఉంటుందో దానికి 10 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో నాదైతే 28 ఇంచెస్. సో ఆ 28 ఇంచెస్కి 10 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని, అంటే 38 ఇంచెస్ దగ్గర ఈ విధంగా కట్ అనేది పెట్టుకుంటున్నాను. సో అదే విధంగా పళ్ళు సైడ్ నుంచి 80 to 90 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో ఇది అనేది హైట్ బట్టి తీసుకోవాలి. నార్మల్ హైట్ ఉంటే 80 ఇంచెస్ సరిపోతుంది. సో బాగా హైట్ ఉన్న పర్సన్స్కి అయితే మనం 90 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఒకసారి మన పళ్ళు ఎంత తీసుకుంటామో అంతా ఒకసారి చెక్ చేసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. అంటే మనం ఎంత లెంత్ పళ్ళు తీసుకుంటామో సో అటువైపు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కచ్చాల మధ్యలో ఉన్నటువంటి ఈ పీస్ అనేది ఈ విధంగా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. సో అది స్టిచ్చింగ్లో అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమే. సో చూద్దామా ఇప్పుడు. సో ఇప్పుడైతే మన ఈ కచ్చా ఉంది కదా, సో ఈ కచ్చా నుండి ఈ కచ్చా వైపు అన్నమాట, అంటే కట్టు చెంగు నుంచి పళ్ళు సైడ్ ఉన్న కచ్చా వైపు మనం ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. సో అది ఎలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కట్టు చెంగు వైపు నుంచి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఆ ప్లీట్ పెట్టుకున్నప్పుడు కూడా మొదట కుచ్చు అనేది మనం 80 to 90 ఇంచెస్ తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకునే ప్లీట్స్ అన్నీ కూడా మొదట తీసుకున్న దానికన్నా తక్కువ తీసుకోవాలి, అంటే 5 to 6 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మిగతా ప్లీట్స్ అన్నీ కూడా 5 to 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. బట్ మొదటి ప్లీట్ మాత్రం కంపల్సరీగా 80 to 90 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ప్లీట్స్ అనేవి పెట్టేసుకొని ఒకసారి ఐరన్ అనేది చేసేసుకుంటే నీట్గా మనం స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఐరన్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా ప్లీట్స్ అనేవి కూడా నీట్గా లెవెల్గా పెట్టేసుకున్నాం కదా. సో లాస్ట్ ప్లీట్ అనేది, సో వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా లాస్ట్ ప్లీట్ అనేది మాత్రం చిన్న ప్లీట్ అనేది వస్తుంది. సో అది ఎందుకంటే మనం ఈ టోటల్ అంతా కూడా లెవెల్గా రావాలి, అంటే స్ట్రైట్గా రావాలి కాబట్టి మనకి ఆ లాస్ట్ ప్లీట్ అనేది చిన్నది పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకుంటాం అనమాట. సో ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని నేనైతే ఒక బాక్స్ షేప్లో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో ఆ కుర్చీలు అనేవి కదిలిపోకుండా ఉండడానికి మనం ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాము, అన్నీ లెవెల్గా చేసేసుకొని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఏంటంటే బకరం అనేది మన నడుము చుట్టుకొలత ఎంత ఉందో అంత బకరం తీసుకోవాలి. సో అది లెంత్ అనేది 1 or 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. సో 28 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి మధ్యలో ఎలాస్టిక్ అనేది యాడ్ చేయాలి. ఆ ఎలాస్టిక్ అనేది 6 ఇంచెస్ లెంత్, ఏ సైజ్ వరకు అయినా కూడా 6 ఇంచెస్ లెంత్ ఉన్నది తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ రెండు బకరం అనేది సమాన హైట్లో పెట్టుకొని కట్ చేసేసుకున్నాను. దానికి మధ్యలో ఈ విధంగా ఎలాస్టిక్ అనేది యాడ్ చేసుకోవాలి.
సో ఈ విధంగా ఎలాస్టిక్ని అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఆ లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఆ లైనింగ్ క్లాత్ లెంత్ అనేది ఒక 4 ఇంచెస్ అలా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇలా సెంటర్లో పెట్టేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ దగ్గర లాగి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వీడియోలో చూపించిన విధంగా ఇలా లాగి మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఎలాస్టిక్ అనేది సెట్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కట్టు చెంగు వైపు నుంచి మనం దీన్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. సో ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి ఎండింగ్ పాయింట్ అనేది చూసారు కదా, ఆ ప్లీట్స్ దగ్గర మనకి ఎండింగ్ పాయింట్ అనేది రావాలన్నమాట. ఒకసారి ఇలా కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఇది పెట్టేటప్పుడు మన హైట్ అనేది తగ్గాలి అనుకుంటే మన లెంత్ అనేది మెజర్ చేసుకొని అక్కడ సారీ లెంత్ బార్డర్ కింద నుంచి కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. బట్ నాకైతే అంత అవసరం లేదు. సో 1 or 1.5 ఇంచ్ లెంత్ తగ్గితే సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి ఆ 1 ఇంచ్ లెంత్ కూడా తగ్గకూడదంటే పై వైపున మన ఆ పై వైపున మనం ఈ బెల్ట్లా స్టిచ్ చేసుకొని పైన ఓన్లీ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఫోల్డింగ్ అనేది చేయని అవసరం లేదు. మీకు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియో చూపించిన విధంగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, సో మనకి 1 or 1.5 ఇంచ్ లెంత్ తగ్గాలి కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీకు హైట్ తగ్గన అవసరం లేదంటే పై వైపున మనం ఆ బెల్ట్ని అనేది జాయిన్ చేసుకోవాలి. లేదు ఇంకా హైట్ తగ్గాలంటే కింద వైపున మనం జాయిన్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని. సో నేనైతే కట్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ బెల్ట్ని స్టిచ్ చేసినప్పుడే మన హైట్కి తగ్గట్టుగా ఈ సారీ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ సారీ హైట్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, హైట్ లెంత్ అనేది ఏ విధంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేనైతే ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక లెహెంగా హుక్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. సో మనకి ఇక్కడ మన టై చేసుకోవడానికి లెహెంగా హుక్స్ అనేది స్టిచ్ చేసుకుంటాం. సో ఇలా అడ్జస్టబుల్గా 2 మార్కింగ్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి మన నడుము చుట్టుకొలత ఎంత ఉందో దానికి 2 ఇంచులు తగ్గించుకొని మనం మార్కింగ్ అయితే చేసేసుకొని లెహెంగా హుక్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని లెహెంగా హుక్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ అడ్జస్టబుల్ ఉంది కాబట్టి 2 ఇంచులు తగ్గించేసుకున్నాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఈజీగా మన ఈ సారీని అనేది వేర్ చేసేయచ్చు. ఒక 2 మినిట్స్లోనే మన ఈ సారీని అనేది కట్టుకొని రెడీ అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా మనం ఏ సారీనైనా కూడా ఈ విధంగా ఈజీగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు.